హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధి విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సమాచారం మీ సర్కిల్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏ వ్యాపారమైనా ప్రారంభించండి. ఎందుకంటే ఈ వ్యాపారంలో మాత్రమే మనిషి ఎంత స్థాయికైనా వెళ్ళగలడు అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ వ్యాపారాలు చెప్తూ వస్తున్నాను. మీరు ప్రారంభించే వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించే ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మీరు ఖచ్చితంగా ఆ వ్యాపారంలో విజయం సాధించగలుగుతారు. ఈరోజు నేను ఒక రూ. 3,000 ఇన్వెస్ట్మెంట్ ఉండి ఎవరి మీద ఆధారపడకుండా కష్టపడే మనస్తత్వం ఉండి ఒకరితో సంబంధం లేకుండా ఉంటే మీరుంటున్న ఊరు నుంచే ఎలా ఆదాయం సంపాదించాలో తెలియజేస్తాను. అలాగే తక్కువగా ఒక 700 నుంచి రూ. 1,000 దాకా ఆదాయం వస్తుంది. ఎలా చేయాలి, ఏంది ఆ వ్యాపారం చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే టీ సెక్షన్లో అల్లం బెల్లం టీ నడుస్తుంది. ఈ అల్లం బెల్లం టీ అనేది ఒకసారి ఒక వ్యక్తికి రుచి చూపిస్తే, ఎందుకంటే అతను కంటిన్యూగా తాగే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు అల్లం బెల్లం టీకి ఉన్న డిమాండ్ అలా ఉంది. ఇది షాప్ పెట్టాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే దీన్ని ఫ్రాంచైజీ ఎక్కడైనా తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఇలా షాప్ పెడితే ఏమవుతుందంటే అక్కడికి వచ్చే వ్యక్తులకు మాత్రం మీరు విక్రయించగలరు. అలా కాకుండా మనం ఇంటి వద్ద నుండే ఈ అల్లం బెల్లం టీ రెడీ చేసుకొని ఒక ఫ్లాస్కో, అంటే మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఫ్లాస్కో, హీటు దాదాపు 3 అవర్స్ 2 అవర్స్ ఉండే హీటు ఉంటాయి. వాటిని ఒక్కదాన్ని ఈ 3,000 ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే అది ఒక 1,500 2,000 అవుతుంది. దాన్ని ఒకదాన్ని కొనుగోలు చేయండి. ఇంటి దగ్గర ఒక 2 పాత్రలు కొనుగోలు చేసి ఈ టీ పాలు ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి పొడి తీసుకొచ్చి అల్లం బెల్లం తీసుకొచ్చి టీ పెట్టేసి దాంట్లో తీసుకొని షాప్ టు షాపు, ప్రతి షాపు, అది మెకానిక్ ఏరియాలో ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్యారేజీలు ఉండే కాడ, ఎందుకంటే అక్కడే వ్యాపారం ఉంటుంది. ఆ ప్రతి షాపు డోర్ టు డోర్ తిరుగుతూ మీరు ఈ టీ విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, కొంచెం మీరు తిరుగుతూ ఉంటే తక్కువగా అందరూ వెళ్ళగానే మన టీ తాగరు. ఒకసారి వద్దు అంటుంటారు. కానీ అలవాటైన తర్వాత ఒక్కసారి మీ టీ టేస్ట్ చేస్తే అతను మీకోసం ఎదురు చూసే విధంగా ఆ టీని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు రుచి అనేది ఎలా వస్తుందంటే బెల్లము అల్లము సమపాలలో పడి పాల చిక్కదనంగానే ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు పేపర్ కప్పులు ఉన్నాయి, డిస్పోజ్ కప్పులు, అవి డోర్ టు డోర్ తిరుగుతూ అక్కడే ఇచ్చేసి వాళ్ళకు పడేసేది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, కడుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చోట ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మెకానిక్ షెడ్లు ఉండే ఏరియాని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోండి. అలా గ్యారేజీలు ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఎందుకంటే మనకు వర్కర్స్ ఉండే ఏరియాలో ఎక్కువ టీ సేల్స్ అవుతుంది. అలాగే మెయిన్ షాపులు ఉండే వాటిని పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఖాళీగా ఉంటే టచ్ చేయండి. ఉదయము సాయంత్రము మీరు కొంచెం ఓపికతోటి ఉదయం ఒక 3 అవర్సు లేదా 4 అవర్సు, ఈవినింగ్ ఒక 4 అవర్స్ కానీ తిరగలిగితే ఈజీగా మీరు ఒక 700 నుంచి రూ. 1,000 దాకా ఆదాయం సంపాదించవచ్చు. ఇది ఒకే ఒక రూ. 3,000 ఇన్వెస్ట్మెంట్తోనే మళ్ళీ కొత్త పెట్టుబడి అవసరం లేదు. ఒక్కసారి కొనే ఆ ఫ్లాస్కో అలాగనే ఉంటుంది, అలాగే ఆ టీ అలాగనే ఉంటాయి కాబట్టి మనం చేసుకుంటుంటాం కాబట్టి మనకు టీ కోసం సపరేట్గా మళ్ళీ పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అవసరం లేదు. ఆ విధంగా ఉంటూ ప్రతిరోజు రెగ్యులర్ ఇన్కమ్ మనకు వస్తుంది. కాకపోతే నేను వీటి థంబ్నెయిల్లో కూడా చెప్పాను, కష్టపడే మనస్తత్వం ఉండాలి. అలాగే ఏమనుకోకుండా ఈరోజు ఎవరైనా అనుకుంటారేమో, అలా వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో అనే భావన లేకుండా మీ పని మీది అంటే నా పని నాది, నా పనిలో నేను ముందుకెళ్తున్నాను, నా ఆదాయం కోసం నేను పని చేస్తున్నాను, నా జీవితం నాది అనే భావనగానే ఉంటే మీరుంటున్న ఊరు నుంచే ప్రారంభించవచ్చు. లేదు ఒక బిడియంగా ఉంది నేను ఇక్కడ చేయాలంటే అనుకుంటే ఇంకొక ఊరు వెళ్ళిపోండి. ఎక్కడైనా కానీ ఇది జరగకపోవడం అనేది లేదు. కానీ సెలెక్టెడ్గా అవి కొంచెం గ్యారేజీలు ఉండే ఏరియా లేకపోతే ఆటో వర్కర్స్ ఉండే ఏరియా ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి. మనం ఎలా టీ రుచిగా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఒక్కసారి కస్టమరు మన టీని ఒకసారి ఆస్వాదిస్తే కంటిన్యూగా మన కోసం ఎదురు చూసే విధంగా మనం కానీ ప్లాన్ చేసుకోగలిగితే మన వ్యాపారం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఓపికతో వెళ్ళడమేను, ఎందుకంటే ప్రతిరోజు వాటిని రెడీ చేసుకుని ఓపికతో ముందుకు వెళ్తుంటే సరిపోతుంది. అంత వ్యాపారం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వ్యాపారంలో చాలా లో ఇన్వెస్ట్మెంట్ తోటి హై ప్రాఫిట్ ఉంటుంది. ఈరోజు చాలామంది ఎలా చేయాలన్న అర్థం కాక చాలా ఆలోచనతో ఉంటుంటారు. అంత అద్భుతమైన వ్యాపారం, కాకపోతే కష్టపడి
కష్టపడే మనస్తత్వం ఉండాలి, కొంచెం శ్రమ కూడా ఉండాలి. ఈరోజు డోర్ టు తిరగడం అంటే కనీసం ఒక రోజుకు ఒక 3-4 కిలోమీటర్లు మనం నడిచి తిరగాల్సి వస్తుంటుంది. దానికి సంసిద్ధమైతే మీరు ఆరోగ్యంగా ఉంటుంది, వ్యాపారంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేసిన వ్యక్తి, కరెక్ట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయిన చరిత్ర లేదు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. ఇంకా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది మనము టీ పొడి విషయంలో మెలకువలు పాటించండి. ఈరోజు ఏది నాసిరకం టీ పొడి వాడబాకండి. ఈరోజు బ్రాండెడ్ టీ పొడులు మార్కెట్‌లో ఉన్నాయి. వాటి ద్వారానే మనం టీ పొడి చేస్తే రుచిగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో బజార్‌లో దొరికే నాసిరకం తీసుకొచ్చుంటే అంత టేస్ట్ ఉండదు. ఇంకోసారి కస్టమర్ ఒక్కసారి తీసుకున్న వ్యక్తి మళ్ళా మన కోసం ఎదురు చూడాలంటే అంత రుచి మనం ఇవ్వగలిగి ఉండాలి. ఒకసారి బాగాలేదనిపిస్తే అతను రెండోసారి మనం పిలిచే ప్రయత్నం కూడా చేయడు. అందుకని ఎప్పుడు ఆ విధంగా ఉండవు. ఎందుకంటే మనం కొత్తోళ్ళకి అమ్మడం లేదు. మనం ఉంటున్న ఊర్లోనే మన సర్కిల్‌లో తిరిగి అమ్ముతున్నాం కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రుచిలో కాంప్రమైజ్ కావకండి, క్వాలిటీలో కాంప్రమైజ్ కావకండి. అది టీ పొడి అయ్యుండొచ్చు, బెల్లం అయ్యుండొచ్చు, అల్లం అయ్యుండొచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక అద్భుతమైన టీని రెడీ చేసుకొని మీరు గాని సేల్ చేసుకోగలిగితే మీ వ్యాపారానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.